హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన టాక్ శ్రీరా 7. సో ఇవన్నీ వచ్చేసరికి నేను తీసుకున్న బర్త్డే గిఫ్ట్స్ అండ్ నాకంటూ నేను కొనుక్కున్నవి కొన్ని ఇందులో గిఫ్ట్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. సో పర్సన్స్ గురించి చెప్పను కానీ బట్ కొన్ని ఇంపార్టెన్స్ థింగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నేనైతే ఒక సారీ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. నాకైతే బాగా అనిపించింది, బట్ చూస్తే ఓల్డ్ ఏజ్ కట్టుకున్నట్టు ఉంటుంది. అండ్ లాస్ట్ మీకు పిక్ కూడా పెడతాను. నాకైతే సారీ బాగా అనిపించింది, బట్ అదైతే చాలాసార్లు ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, లాస్ట్కి కన్ఫర్మ్ అయ్యింది. సో ఇంకా సారీ అనేది తీసుకున్నాను, పిక్స్ అనేది రిఫర్ చేస్తాను. సో ఇవన్నీ మనకి బర్త్డేకి తీసుకున్న గిఫ్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది పౌచ్. సో ఇది నేను స్టైల్ బజార్ రీసెంట్గా స్టైల్ బజార్కి వెళ్ళాను, అప్పుడు తీసుకున్నాను. సో ఇది నేను రీసెంట్గా స్టైల్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, నాకైతే స్పేస్ అనేది నచ్చింది. అండ్ ఇంకా పౌచెస్ కూడా ఇచ్చారు, చూసారు కదా. సో మనకి ఏటీఎంస్ కార్డ్స్ అలాంటివి ఏమైనా పనికి వస్తుందని చెప్పేసి 200 పడింది, వర్త్ అని అనిపించింది. సో ఇంకేదైతే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకోసారికి వచ్చేసరికి లంచ్ బాక్స్. నాకైతే లంచ్ బాక్సెస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో ఆల్రెడీ ఇంకా నా పెద్ద కొడుకు కష్టాలు పడుతున్నాడు దాంతో లంచ్ బాక్స్ ఓపెన్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ద లంచ్ బాక్స్. కర్రీలు అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు, మనం ఏం తినేమో కర్రీకి, బట్ అంత ఇచ్చాడు కాబట్టి ఓకే తర్వాత. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాక రీసెంట్గా నేను వాచ్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి మీషోలో తీసుకున్నాను, 167 రూపీస్ పడింది, ఫోన్పే బిల్ అనమాట. సో ఇది ఇంకా కవర్ కూడా ఇచ్చాడు, ప్రొటెక్షన్. నాకైతే ఇంకొంచెం చైన్ తీయించేసుకుంటే ఒక 2 చైన్స్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి కలర్ అనేది, బట్ 161కి వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది మనకి మీషోలో అవైలబుల్గా ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైన్. సో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, సో ఈ చైన్స్ అనేవి ఇన్విజిబుల్ చైన్స్. సో ఇవి ఇన్విజిబుల్ చైన్ అనేది నేను తీసుకున్నా. సో ఇది లాకెట్ అయితే భలే వచ్చింది. సో ఇన్విజిబుల్ చైన్ నాకైతే బాగా అనిపించింది. లాకెట్ కూడా భలే ఇచ్చాడు కదా, లక్ష్మీదేవి మొత్తం. సో ఈరోజు అయితే యాక్చువల్లీ మ్యాచింగ్ అయితే వేసుకున్నాను, బట్ ఈరోజు అయితే మ్యాచింగ్ లేదని చెప్పలేదు. నెక్స్ట్ టైం మాత్రం నాకైతే బాగా అనిపించింది, బట్ చూస్తాను. ఇది వచ్చేసరికి ఇది కూడా 171 రూపీసే పడింది. సో ఆఫర్లో తీసేసుకున్నాను, వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ చైన్ ఉడిపోయినా కూడా ఈ లాకెట్ అనేది వేరే దానికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేను తీసేసుకున్నాను. అండ్ మీకు ఆల్మోస్ట్ నాకు తెలుసు, మీకు తెలుసని అనుకుంటా, నాకు వాటర్ బాటిల్స్ అంటే పిచ్చి అని చెప్పి మీకు ఆల్రెడీ డిమార్ట్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, వాటర్ బాటిల్ తీసుకుని సెట్ అవ్వలేదని చెప్పి. సో ఫస్ట్ ఇంకా నేను విక్టరీ మార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ చూసాం నేను మా అక్క వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఇది తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. ఇది వచ్చేసరికి 109 రూపీస్ పడింది, బట్ మా అక్క అనేది సాటిస్ఫై అవ్వలేదు ఇంకా. సో ఇంకా ఇది ఆర్డర్ చేసేసుకున్నాం. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఓల్డ్ మోడల్, బట్ నాకైతే ఈ మోడల్ మీద ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సో ఇంకా తీసేసుకున్నాం. మీకు ఆల్రెడీ ఈ వాటర్ బాటిల్ గురించి తెలిసే ఉంటుంది. సో 3 స్టడ్స్ వస్తాయి కదా, సో ఒక వాటర్ బాటిల్లో. సో అవన్నమాట మేమైతే 2 ఉంచాము ప్రెసెంట్, ఇంకొకటి ఆల్రెడీ ఇంకొకటి మా చిన్న కొడుకు తీసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదో బుక్స్ చదివేటట్టు 2 బుక్స్ ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. సో ఈ 2 బుక్స్ ఆర్డర్ చేశాను కానీ జస్ట్ ఇంకా స్టార్ట్ చేసాను, సైకాలజీ ఆఫ్ మనీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇదైతే పర్లేదు, చదవచ్చు. అంటే బాగా ఇంగ్లీష్ వస్తే మాత్రం చదివితే అర్థమవుతుంది, మళ్ళీ అంత ఉన్నటికైతే ఏం కాదనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మనకి 160 రూపీస్ పడింది, బజార్లో తీసుకున్నాను రీసెంట్గా. సో ఇది 160 రూపీస్ పడింది. సేమ్ ఇంకొక బ్యాగ్ తీసుకున్నాను. సో ఇదన్నమాట, దీనికి ఒక జిప్ కూడా ఇచ్చాడు, స్పేస్ కూడా బాగానే ఉంది. సో ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో హ్యాండ్ బ్యాగ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. దీని గురించి వస్తే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, బ్యాగ్కి మనకి జస్ట్ ఇక్కడ మనకి హోల్డర్ ఇస్తాడు కదా, హోల్డర్ కూడా ఇవ్వలేదు. సో ఇంకా నేను సూది దారంతో కుట్టాల్సి వచ్చిందనమాట. అండ్ జిప్ కూడా ఆడు తీసే ఉంచేసాడు. సో జిప్పు పెట్టడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. సో స్పేస్ అనేది బాగానే వచ్చింది. అండ్ వాటర్ బాటిల్ కూడా పడుతుంది, మీకు ముందే చెప్పాను కదా, ముందు దాంట్లో వాటర్ బాటిల్ కూడా పట్టట్లేదని హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానని చెప్పి. సో అది రిటర్న్ పెట్టేసి ఇంక ఇది ఆర్డర్ చేసేసాను. స్పేస్ వచ్చింది, లోపల ఒకటే ఇచ్చాడు, బట్ 300కి వస్తనే చెప్పచ్చు. బట్ రిటర్న్ పెట్టాల్సింది,
పెట్టలేదు, బట్ చూడాలి ఇది ఎన్ని రోజులు వస్తుందో. స్ట్రాంగ్గా అయితే ఉంది, పర్లేదని అనిపించింది. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ అనమాట. ఇవన్నీ నేను తీసుకున్న గిఫ్ట్స్. సో మీరేం తీసుకున్నారు మీ బర్త్డే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.